చేర్చబడిన పాఠంలో 6వ పాఠం. చేర్చబడిన పాఠం వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పోయిన పాడు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింతును నీ ఎలా తీర్చను, ఏమని వర్ణింతును నీ రుణము ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. కూర్చోండి. క్రీస్తు ప్రభు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న తనలో చేయడానికి ముందు మనల్ని మనము సరి చేసుకొని యోగ్యంగా బలలో చేయాలి. దాని కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు ధ్యానించుకుంటాం. చూడండి పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటారు. శరీరానుసారమైన మనసు మరణము, ఏదైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారు కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. చూడండి,
అలానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవాలి. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి కాదు. చిన్న ప్రార్థన చేసి ఒక సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైన దేవా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడైన దేవా మీకు వందనాలు, నీతి సూర్యుడా మీకు వందనాలు, సైనికులకు అధిపతి అని యెహోవా మీకు వందనాలు, ఆత్మదేవుడా మీకు వందనాలు. మరి ఉదయకాల సమయంలో దేవా మీ యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా పదవి చేయడానికి మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని నీతిమంతులుగా చేయండి, యోగ్యముగా మమ్మల్ని మేము పరీక్షించుకొని బలలో పాల్పొందుకోవడానికి కావాల్సిన కృపను కలిసాను. నిలబడుతున్న అనుకున్న నన్ను విసిరించాలని మరుగుపరుచుకుని మాట నా నోట్లో వచ్చి మీరు మాట్లాడి బలపరచు. నీతి సూర్యుడైన యేసయ్య నామం పేరిట ఈ మనం చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా ఒక క్రైస్తవ జీవితం, క్రైస్తవ స్వభావం క్రీస్తులో రూపాంతరము చెందిన బిడ్డ, క్రీస్తులో రూపాంతరము చెందిన సంఘం ఏ విధంగా ఉండాలో నేను ఈరోజు మనతో మాట్లాడుకుంటున్నాను. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాక్యం మీదే ఉంచండి. ఏమి ఆలోచించద్దు, దేని గురించి కూడా ఆలోచించద్దు. మీ వాక్యం మీదే మీ మనసు ఉంచాలి, 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 వాక్యం మీదే. మనం ఆత్మతో నింపబడినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడానికి అపవాది ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. చూడండి, ఇక్కడ ఏమన్నాడు 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయము మీద మనసుంటూ, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంటూ. 2 విషయాలు చెప్తా ఉన్నాడు పౌలు గారు. ప్రపంచంలో 2 రకాలైన గ్రూపులు ఉంటాయి, 2 గ్రూపులు. మిగతావి క్రైస్తవులు, క్రైస్తవేతరులు. క్రైస్తవులు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ఆత్మతో నింపబడిన, క్రీస్తు ఆత్మ ప్రకారం జీవిస్తూ ఉన్నవాడు, క్రీస్తు ఆత్మ యొక్క పర్యవేక్షణలో జీవితాన్ని గడుపుతూ ఉన్నవాడు, క్రీస్తు యొక్క గైడెన్స్ లో ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నవారు ఆత్మానుసారులు. ఎవరు ఆత్మానుసారులు అంటే ఎవరండి? దేవుణ్ణి ఎరిగిన వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు. మనం అంతా కూడా ఎవరు?
ఆత్మానుసారం, మనమంతా కూడా ఆత్మానుసారమే. కానీ కొన్నిసార్లు పాత విషయాలు ఏం చేస్తా ఉంటాం, మనము చదువుకుంటాం. రక్షణ వచ్చింది, క్రీస్తు యొక్క ఆత్మతో మనం నింపబడి ఉన్నాము. తర్వాత ఆయన రక్తంలో కడగబడ్డాము. ఆయన బిడ్డలుగా మనకి ఆ ఆధిక్యత వచ్చింది. తర్వాత బాప్తిసం తీసుకున్నాము, బాగుంది. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాం, పాత జీవితాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. మనకు చాలా ఇష్టం అనేది. అందుకనే ఆత్మదేవుడు మీరు ఆలోచించారు, ఎలా ఉండాలి మీరు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు దేవుడు, నీవు శరీర సంబంధిగా ఆత్మ సంబంధిగా? నీవు శరీర సంబంధిగా ఆత్మ సంబంధిగా? ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఈ ప్రశ్న వేస్తాను. అప్పుడు నాకు చెప్పాలి, నేను ఆత్మ సంబంధిని కాదు, నేను శరీర సంబంధిని. కానీ ఇప్పుడు నేను పశ్చాత్తాపడతా ఉన్నాను, నన్ను క్షమించుకొని అడుగుతా ఉన్నాను. నేను ఆత్మ సంబంధిగా నా ప్రభువు నాకు ఆధిక్యమిస్తాడు అని అప్పుడు మనం చెప్పాలి. చూడండి ఒకసారి, శరీరానుసారులు ఏం చేస్తారట? శరీరం మీద మనసు ఉంచుతారట కదా. అసలు శరీరం అంటే ఏంటి చూస్తామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రకృతి సంబంధమైన మనుషులు ఎలా ఉంటాడంటే, ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ విషయాలు అంగీకరింపడం అంటాడు. కాబట్టి రెండింటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మానుసారుడి యొక్క లక్షణాలు ఏంటి, తర్వాత శరీరానుసారుడి యొక్క లక్షణాలు ఏంటి అని కూడా మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము కదా. చూడండి, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా మనకు రాసి ఇచ్చాడు. చూడండి, 18వ వచనం 19వ వచనం 19. ఇంకా ఉన్నాయి, మొదలైనవి ఇంకా ఉన్నాయి. ఏంటి ఇవన్నీ కదా? ఒకసారి చెక్ చేస్తామా మనము? మనకి ఏమేమి ఉన్నాయి వీటిల్లో చెక్ చేసుకుంటే మనం ఎవరో శరీరానుసారం. విగ్రహారాధన ఉందా? విగ్రహారాధన అంటే ఏంటి? ఒక విగ్రహం తీసుకొచ్చి మనం పూజించడం కాదు. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే మనం ప్రేమిస్తామో అది విగ్రహారాధన. అది తిండి అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, నీ శరీరం అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు. అది విగ్రహారాధన. దాంట్లో ఉందిగా మనకి రైట్ పట్టడమేగా, మనం విగ్రహారాధికులమేగా. 1 2 అభిచారం. మరి ఏదో ఒకటి ఎవరో గురించి చెప్పుకుంటానే ఉంటాం. మంచిది చెప్పుకో, ఎప్పుడు చాలా మంచిది, మనం చాలా మంచిది అని చెప్తామా? ఒక్కళ్ళు ఉంటే మనం చెప్పుకుంటాం, ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు చెప్పుకోం. ఓకే, రైట్. 2 కూడా ఓకే. ద్వేషము. ఎప్పుడు ద్వేషిస్తాం? నీకంటే ఎక్కువగా నీ గురించి ఏదన్నా వాళ్ళు బ్యాడ్ కామెంట్ చెప్తా ఉంటే వాళ్ళు ద్వేషిస్తారు. అది
నిజమైనా కానీ మనం ఒప్పుకోం అండి, అంతే కదా. ఆఖరి భలే కోపం అండి అని మనం అవును కదా నాకు కోపం ఉంది కదా అని ఒప్పుకోం. వాళ్ళు ద్వేషిస్తాం, నన్ను ఇలా అన్నారు అని. ఒకటి చేస్తా ఉన్నాము, వాళ్ళు మనం గమనించారు. ఈ అన్నగారు నేను ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడండి, అదేంటో కానీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఒప్పుకో, వాళ్ళు ద్వేషిస్తాం, మనం ద్వేషిస్తాం. ఈ అన్నగారు ఎప్పుడు తిండేనండి, ఎప్పుడు తింటా ఉంటాడు అని అన్నారు అనుకోండి, మనం ద్వేషిస్తాం కదా. ఇంకోటి కలహం అంటే ఏంటి? తగాదం, డిస్ప్యూట్స్ ఉన్నాయా? ఎవరితో కలహాలు ఉన్నాయా? ఉంటాయి, మనసులో ఉంటాయి, బయటికి కనపడవు. మత్సరం అంటే ఏంటి? తట్టుకోలేకపోవడం, సహించలేము. నీకంటే అందంగా ఉందని కబో లేకపోతే ఎదుర్కోలే కదా. వాడు ఎదుగుదామో మంచి తెలియగలదనుకో, ఒప్పుకో. మంచిగా ఉంటుంది అనుకో, ఒప్పుకో. క్రోధములు, కోపం, కక్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటంకాలు. చూసారా? అంటే దేవుడు మనకు చాలా స్పష్టంగా అర్థం అవడానికి ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ రాసి పెట్టాడు. ఏంటంటే ఇవి ఉంటే నువ్వు శరీరానుసారుడే అని చెప్పాడు. ఏంటంటే నువ్వు శరీరానుసారుడు అంటే శరీరాన్ని ప్రేమించేవాడు. కింద చాలా స్పష్టంగా దాని గురించి రాశాడు కదా. ఈ శరీరానుసారుడు ఏమవుతాడంటండి? చూడండి మరలా 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. చివరిది, శరీరానుసారమైన మనసు మరణము. ఇది నిజమేంటారా? ఒప్పుకుందామా? ఇది శరీరాన్ని ప్రేమిస్తున్నాం, మనం మరణించినట్లే. ఎక్కువగా ధనాన్ని ప్రేమించాం, ధనాన్ని సమకూర్చాం, కానీ ఆ ధనం మీద ఉన్న ఆశ అది విగ్రహం అయిపోయింది, విగ్రహారాధన అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్ దేవుని దృష్టిలో మనం ఏంటి? మరణించిన వారం. మనం మరణించాం. అందాన్ని ఎక్కువగా ప్రేమించాం, నా అంత అందగాడు లేడు అని. మీకు తెలుసో తెలీదో, డయానా అని ఒక ఆవు ఉండేది. డయానా అని, ప్రిన్స్ డయానా, చాలా అందగత్య. బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్ల్స్ యొక్క భార్య, ఎలిజబెత్ రాణి ఒక కోడలు అన్నమాట. ఎంత అందం అంటే అంత అందగత్త ఆ టైంలో లేదట. ప్రిన్స్ డయానా అంటారు. ఆమె ఎక్కువగా దాన్ని ప్రేమించింది. ఎప్పుడు తెచ్చిపోయింది లేదు. ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ మొహం కూడా కనపడలేదు. తర్వాత ఇంకో చెప్తున్నాడు, మీకు అందరికీ తెలిసి ఎవరతను? గ్రేట్ డాన్స్ పితామహుడు. వాడికి నరాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు, ఎన్నికలు ఉన్నాయో కూడా తెలియదు, అలా తిరిగిపోదు. ఎవరైనా? మైకేల్ జాక్సన్ తెలుసా? ఎంత అందమంటే అందంగా, ఆయన మొహం అందంగా కనపడటానికి ఎన్ని డబ్బులు ఎంతమంది పనిచేశారు, కానీ ఏం లేదు, చనిపోయాడు. అట్లానే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, యూట్యూబ్లో కొన్ని పోస్టింగ్లు చూస్తూ ఉంటాను. ఒక ఆమె సర్జరీ, అందం పెంచుకున్న సర్జరీ చేస్తే అది వికటించి చనిపోయింది కదా. ఇప్పుడు మీకు ఒక ఆమె గుర్తుగా ఉందో లేదో, ఒక సినిమా యాక్టరు గుడ్డ ఎవరమ్మా? దివ్య మాధురి
దివ్య భారతి చాలా ఇంకా అందం పెంచుకోవాలని సర్జరీకి పోయింది కదా. కాబట్టి అట్లా కొంతమంది ఏం చేస్తారంటే వారి అందాన్ని పెంచుకోవడానికి దేవుడిచ్చిన అందంతో వాళ్ళు సరి చూసుకోకుండా దాన్ని ఎక్కువగా ప్రేమించంటే విగ్రహం ఏం జరిగింది, వాళ్ళు ఆత్మీయ మరణం శారీరక మరణానికి కూడా పొందారు. మనం గమనించుకుంటే ప్రియులారు ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మనం చదువుతామా ఆ మాట 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనసు ఏంటంట మరణం అంట. ఏం కావాలి మరి? ఇప్పుడు దేవుడు మనల్ని అడిగాడు అనుకో, శరీర సంబంధివా ఆత్మ సంబంధివా అని అంటే మనం ఏం చెప్పాలి? ఇవన్నీ ఉన్నాయనుకో మన దగ్గర, గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నాయనుకో, అవన్నీ ఉన్నాయనుకో, ఏది ఒకటున్నా కానీ మనం ఏంటి మరణించాం, మృతులు. మనం జీవించే ఉన్నాం కానీ మనం మృతులైన వారముగా ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన ఆత్మతో మనల్ని నింపాడు. You have to remember that we are filled with the Spirit of God, but whereas Spirit of God is the lustతో మనం ఏం చేస్తాం? మనం నింపుకుంటాం. కాబట్టి చూడండి 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఎందుకని? ఎలా అంట? అదేంటి ఎలా అంటున్నాడు దేవుడు? ఆ శరీరానికి రుణస్థులం కాదు అని ఎందుకు అంటున్నాడు దేవుడు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేవునితో దేవుని మహిమపరచు. అందుకంటే 19వ వచనం కూడా చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొంత కాదు. You are not belong to yourself, but you are belong to mine, because I pay the form of my blood. నేను నా రక్తాన్ని చిందించి మిమ్మల్ని కొనుక్కున్నాను. అందుకని ఏమంటాడు ఇక్కడ? ఎవరికి మనం రుణస్థులు అంట? శరీరానికి కాదు. We are not supposed to love our body or love our lust, because it is already paid by somebody. దేవుడు మన శరీరాన్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అందుకనే మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తట? ఆయన సొత్తు. విలువ పెట్టి కొనబడిన వాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ఇంకో విషయాన్ని చూస్తాం. 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం, 23-24. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాదు. కాబట్టి ఎవరికి మనం దాసులు అవ్వాలి? నీ యజమానికి నువ్వు దాసుకో. నీ యజమాని ఎవరు? ప్రభువైన క్రీస్తు వారు. నిన్ను కొనుక్కున్నది ఎవరు? ప్రభువైన క్రీస్తు వారు. మరి ఆయనకి యజమానికి నువ్వు దాసుడు కాకుండా, యజమానికి మాట వినకుండా నీ శరీరం ఏదైతే చెప్తుందో అది బాగుంది, అది కొను, అది ఇది బాగుంది, ఇది కొను, ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా
దేవుడు ఏది చెప్తే అది చేస్తే మన ఆత్మానుసారం, శరీరం చెప్పింది చేస్తే మనము శరీరానుసారమే. శరీరానుసారమైన మనసు ఏంటంటే మరణం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా చక్కగా దేవుడు మన కొరకు రాయించి ఉంచడం జరిగింది. చూడండి 9వ వచనం. ఓకే, చాలు. 6వ వచనం 6 నుండి చదవమ్మా. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైనది. దాని నుంచి పక్కన పడదాం, తర్వాత ఆలోచిద్దాం. ఏదైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. చూసారా, స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నువ్వు అసూయ పెడుతున్నావు, నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు విగ్రహాదిస్తున్నావు, అలానే మత్సరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినా నువ్వు చర్చకు వచ్చి నువ్వు బైబిల్ చదివి నేను ఆరాధన పాల్గొన్నా, నువ్వెవరవట? నువ్వెవరు? శరీరానుసారమైన మనసు కలిగిన వాడు ఎవరవట? దేవునికి విరోధమైన వాడికి విరోధమైన దాన్ని కదా. నిజంగా మనం ఆలోచిస్తే చెంప చెల్లు అంటాం. ఈ రోజు అంటుందా లేదా? చెంప చెల్లు అంటాం. ఈ జీవితం శరీరానుసారుడువా? ఇంకా దాని గురించి, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. ఒకవేళ మనుషుల్ని సంతోష పెట్టొచ్చాం, ఒకవేళ మనుషుల దగ్గర మనం మంచి మెప్పు పొందొచ్చాము. నిజంగా ఆ సిస్టర్ అండి ఎంత భక్తురాలో, నీ భక్తి ఎవరికి తెలుసు? ఎక్కువగా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, మనుషులకు తెలియదు. మనుషుల ముందు నటించవచ్చు. నువ్వు పెద్ద భక్తురాల్లాగా, పెద్ద భక్తుల్లాగా, పెద్ద సేవకుల్లాగా, పెద్ద పరిచారకుల్లాగా పెద్ద ప్రసంగాలు ఇచ్చి నువ్వు అనుకున్నావేమో. దేవుడు తెలుసు నీ సంగతి, నా సంగతి దేవుడు అందుకని చెప్తా ఉన్నాడు. శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఎలా దేవుడిని సంతోషపరుస్తామా? ఎలా చూస్తాం కదా. ఈరోజు మరి శరీరానుసారమైన మనసు ఒకవేళ మన దగ్గర ఉండే చేస్తాం. ఒక్కొక్కటి దాని గురించి వివరించాలంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క రోజు పడుతుంది. కాబట్టి నేను దానికి లోతుగా వెళ్ళట్లేదు. ప్రియులారా, చాలా ఒకసారి చదువుతాం. శరీర కార్యాలు ఏంటో మనం చదువుతాం. చూడండి ఒకసారి గంటీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి చదువుతామా? 16 నుండి చదువుతాం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును. అవును, భలే ఉంది కదా. నేను ఇంటికి పోయిన తర్వాత టీవీ చూస్తాను. ఆదివారం చర్చిలో దేవుడు మాట్లాడతానంటే కుదరదు, నువ్వు శరీరానుసారుడే. అందుకని అక్కడ అంటాడు శరీరం ఆత్మకు, ఆత్మ శరీరం విరోధముగా అపేక్షించును. అందుకనే ఏమన్నా దేవుడు మాట అంటాడంటే, ఒక వరలో 2 కత్తులు ఉండడానికి లేదట. ఉన్నాయా? 2 కత్తులు పెట్టుకుంటామా? ఏంటి
ఆత్మకు సంబంధించిన కత్తి, అట్లానే శరీరానికి సంబంధించిన కత్తి ఉందనుకో, మనం ఎలా ఉంటాం? అట్లా నీ హృదయంలో అందులో దేవుడు ఏమంటాడు? ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, కానీ ఎలా ఉండకూడదు అంటాడు? ఒళ్ళు వెచ్చగా ఉండకూడదు. అయ్యో భలేవాడు సార్, భలేవాళ్ళన్నా ఈ రోజు మాత్రం చక్కగా వెచ్చగా ఉంటామన్నా, ఆదివారం కదా, ప్రభు దినం కదా, పునరుద్ధాన దినం కదా, ఈ రోజు మాత్రము నేను చక్కగా ఉంటామన్నా, మళ్ళీ సోమవారం నుండి మాత్రం నా ఇష్టం వచ్చి నేను ఉంటానయ్యా అంటాం. అందుకని అక్కడ చెప్తా ఉన్నాడు, ఆత్మకు శరీరమునకు ఈ రెండింటికి విరోధం అంట. చూడండి ఇంకా అర్థం, ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఒకదాన్ని ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయంటే ఆత్మకార్యాలు, శరీర కార్యాలు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయట. మళ్ళా చదువుతామా? శరీర కార్యాలు అవేమనగా, శరీర కార్యములు అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనలో ఇవేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ ఒకవేళ ఉంటే దేవుడు అడిగాడు. ఇప్పుడు ఇంకో విషయాన్ని గురించి మాట్లాడతాం. ఏంటంటే అది శరీరానుసారమైన మనసు ఏంటి? మరణం. ఆత్మానుసారమైన మనసు ఏంటి? జీవం. నేను జీవింప చేసేది ఆత్మానుసారమైన మనసు, అటువంటి జీవితం. ఇప్పుడు చూస్తాం ఆత్మ ఫలాలు ఏంటో. ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఉన్నాయా ఇవన్నీ కూడా? ప్రేమ ఉందా? ప్రేమిస్తున్నామా లేదా? 14వ వచనం చదువుతామా ఒకసారి? 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకడు దాసులై ఉండుని. ప్రేమ కలిగిన వాళ్ళు అంటే ఒకరికొకరు దాసులుగా ఉంటారు, యజమానుగా ఉండరు. నేను ప్రేమిస్తున్నాను, నేను యజమాని అంటానికి లేదు. ఎవరంటాడు? దాసులుగా ఉంటారు. భార్య భర్త అంటే ఎవరాళ్ళు? ఒకరికొకరు దాసులు, కానీ యజమాని లేదు, లేకపోతే అక్కడ పనివాళ్ళు కూడా కాదు. ఇద్దరు కూడా ఒకరికొకరు దాసులై ఉంటారు. వాళ్ళే ప్రేమించు అనే ఒక బంధములో, ప్రేమించు అనుభవంలో వాళ్ళు జీవిస్తారు అని. దాసులు అంటే ఎవరంటాం మనం? దాసులని ఎవరంటాం? దాసులు అంటే ఎవరి? ఇంకా దాసులు అంటే ఎవరు? ఎటువంటి హక్కులు లేని వారికి దాసులు. హక్కులు ఉండవు. ఏంటి హక్కు అంటే? నేను నీకంటే పెద్ద, నేను చెప్పింది చేయాలి, నేను చెప్పింది నువ్వు వినాలి, నేను వెళ్ళమంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి. Who are you?
హూ ఆర్ యూ టు కమాండ్? నువ్వు ఎవరు? ఇక్కడ ఏమంటాడు దేవుడు? ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులయ్యుండుడి. నువ్వు దాసుడే, నువ్వు దాసురాలి. నువ్వు దాసుడివి, దాసురాలి ఉన్నప్పుడు ఒక యజమానిలాగా నువ్వు కమాండ్ చేయడానికి నువ్వు ఎవరు చెప్పాడా? ఇక్కడ భారతదేశ ఈ సమాజంలో భర్తని యజమాని అంటారు, కానీ దేవుడు ఎక్కడ చెప్పాలి? నీ సొంత పురుషుడికి లోబడండి అని అంటే, అలాగే అక్కడ ఏమన్నాడు? పురుషుడు ఏమన్నాడు? నీ భార్యను ప్రేమించండి అన్నాడు. నువ్వు ప్రేమించకపోతే అర్థం నువ్వు దాసుడు. నీ భార్యకి నువ్వు దాసుడివే, అంతే. కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు, నేను చెప్పినట్టు వినాలా? మరి ఇక్కడ చెప్పలేదా? మన ఇష్టం వచ్చినట్టు మనం అనుకుంటూ ఉంటాం. ఏమన్నాడు ఇక్కడ? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ధర్మశాస్త్రం అంతా కూడా ఆ ఒక్క మాటలోనే ఉంటాయి. ఈ బైబిల్ అంతా కూడా అదే. ఈ బైబిల్ అంతట్లో కూడా ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రేమ. అందుకని వేరేది అది ఆత్మానుసారమైన జీవితం కలిగిన వారికి ఉండే మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రేమించడం. నేను ప్రేమిస్తానండి, కానీ వాళ్ళు నన్ను ప్రేమించుతా. నీకు సంబంధం లేదండి. నీకు సంబంధం ఉందా? ఆవిడ చెప్పాడా? ప్రేమించము అని అన్నాడు, కానీ ప్రేమించబడవు అని ఉందా? కాబట్టి చాలా జాగ్రత్త. మనకి మన సొంత అభిప్రాయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క మాట కూడా మన అభిప్రాయం ప్రకారం మనం తీసుకోకూడదు. దేవుని యొక్క దృష్టిలో దేవుని అభిప్రాయం ఏంటి, దేవుని యొక్క దృష్టి ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దాని ప్రకారమే మనం చూడాలి. చూడండి 16వ వచనం, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు కదా. ఆత్మానుసారంగా నడవాలంటే ఏం కావాలి? మనకి ఎప్పుడు సంతోషం కావాలి. సంతోషం ఉందా? సంతోషం ఉందా? సంతోషం కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మాట అంటున్నాడు. ఒకసారి పౌలు గారు సంఘానికి రాస్తా ఏమంటాడంటే, చూడండి ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదురు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎలా తెలుస్తుంది? సమాజానికి నువ్వు క్రీస్తులో ఉండటం ద్వారా నీకు సంతోషము ఆనందం ఉంది అని ఎలా తెలుస్తుందంటే నీ ప్రవర్తన బట్టే తెలుసు. ఏదైనా ఒక దుఃఖం వచ్చింది, ఏదన్నా ఒక శ్రమ వచ్చింది, శ్రమ రావడం కృంగిపోయావనుకో, మరి నీకు వారికి తేడా ఏంటి? నా ప్రభువు ఈ శ్రమను నన్ను విడిపిస్తాడు అనే సహనం కలిగి మనం దాంట్లో ఆనందించాలి. చూడండి ఇంకా ఏముంది? ఇంకా ఏముంది? సంతోషం తర్వాత సమాధానము. ఏంటంట? సమాధానము. ఇది చాలా 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 కష్టంగా ఉంటుంది. అంటే ప్రాక్టికల్ లైఫ్లో, ప్రాక్టికల్ చెప్పడానికి అయితే బాగానే ఉంటుంది, ప్రాక్టికల్ చాలా కష్టం కదా. సమాధానము. సమాధానంతో ఉన్నామా? అందరితో సమాధానం ఉందా? నిన్ను ద్వేషించే వారితో నీకు సమాధానం ఉందా? నీకు కీడు చేసే వారితో నీకు సమాధానం ఉందా? నీకు అపకారం చేసే వారితో నీకు సమాధానం ఉందా? నిన్ను క్రిటిసైజ్ చేసే వారితో నీకు సమాధానం ఉందా? నిన్ను క్రిటిసైజ్ అంటే విమర్శిస్తూ ఉంటారు. నువ్వు ఏం పని చేసినా కానీ విమర్శే. నువ్వు సాంబార్ చక్కగా పెట్టి, ఏంటి ఇలా ఉంది, ఇంత చండాలం సాంబార్ నేను ఎక్కడా చూడలేదు. కానీ దేవుడు ఏమంటాడంటే యూ మస్ట్ మేక్ ఏ గుడ్ ర్యాపర్ విత్ దోస్ పీపుల్. వాళ్ళతో కూడా సమాధానం కావాలి. వీడు చేసే వాడితో
నిన్ను అభ్యంతరపరిచే వాళ్ళతో, నిన్ను కామెంట్ చేసే వారితో, నీకు అపకారం, నీ గురించి బ్యాడ్గా చెప్తా ఉంటారు కొంతమంది. వాళ్ళతో కూడా ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. అది ఎవరికి ఉంటుంది? ఆత్మానుసారమైన జీవితం కలిగిన వారికి ఉంటుంది. అది లేదు అని అంటే మన ఆత్మానుసారం కాదు కదా. ఏంటంటే వాడు ఎలా తింటే, నేను ఇంకొక 10 తిట్టాలి అనుకున్నాం అనుకో, నీకు శరీరానుసారుడికి తేడా ఏం లేదు. నీకు శరీరానుసారుడికి తేడా ఏం లేదు. ఏంటంటే అతను నా మీద ఎప్పుడు ఏదో చెప్తా ఉంటే మీరేంటి ఎలా అంటారేంటి అని అనుకుందాం అనుకో, తనకి మనకి తేడా ఏం లేదు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఇచ్చను నెరవేర్చాలి. ఇప్పుడు అతని మీద కోపము, అతని మీద అసూయ, అతని మీద ద్వేషం ఏంటది? శరీరానికి సంబంధించిన కార్యం అది. కాబట్టి నువ్వు ఆత్మానుసారమైన ప్రేమని, సమాధానాన్ని కలిగి ఉంటే శరీరేచ్ఛను నువ్వు నెరవేర్చాలి. సమాధానం కావాలి. పిల్లరా, మీరు చూస్తే మరి ఇక్కడ ప్రపంచంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. నేను ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. 2000 ఆ యొక్క డికేడ్లో ఆస్ట్రేలియా నుండి మిషనరీస్గా ఒక కుటుంబం వచ్చింది. ఎక్కడికి? ఒరిస్సా. ఆ కుటుంబాన్ని కారులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు, కారులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దారాసింగ్ అనే వ్యక్తి వచ్చి కారుని కాల్ చేసేస్తే వాళ్ళిద్దరు చనిపోయారు. సజీవ దహనం. ఈ కేసు కోర్టులోకి వెళ్ళింది. కోర్టులోకి వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆ హియరింగ్ వచ్చి జడ్జిమెంట్ అప్పుడు ఆ జడ్జి అతని భార్యను అడుగుతా ఉన్నారు, అమ్మా ఏం చేయమంటారు? మరి అందరికీ తెలుసు, అతను ఈ యొక్క భర్తని, ఈ యొక్క 2 బిడ్డల్ని సజీవ దహనం చేశాడు. అమ్మా ఏం చేయమంటారంటే, అయ్యా వారిని క్షమించండి అయ్యా. అదేంటమ్మా ఈ కుటుంబాన్ని కీడు చేశాడంటే, అయ్యా నేను సమాధానం పడ్డాను, దేవుడు నాకు అది నేర్పించాడు, నేను ఆత్మానుసారమైన మనిషిని. ఎవరా? ఆత్మానుసారమైన మనిషి. When you filled with the Spirit of God, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నీకు వారు కీడు చేసినా, నీకు వారు అపకారం చేసినా, నీ మీద ఎన్ని నిందలు వేసినా, నేను ఎంత అవమానించినా వారిని ప్రేమిస్తూ వారితో సమాధానం కలిగి ఉంటావు, కానీ వారిని ద్వేషించవు. దేవుడు ఆత్మానుసారమైన ఆ మనసు కలిగిన వారు ఇంకా ఏముంటాయట? దీర్ఘశాంతము. 24 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 26 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 28 కూడా అవ్వచ్చు. అప్పటి వరకు ఎలా ఉండాలి? దేవుడు, మీరు గమనించారు లేదు, మీకు గుర్తుందో లేదో, 2000 సంవత్సరంలో యుగాంతం జరుగుతుందని చెప్పారు. చెప్పారా? గుర్తుందా మీకు? 2012 తర్వాత కదా, తర్వాత 2024 తర్వాత 2030 మొన్న కరోనాలో వెళ్ళిపోతారేమో, చేస్తాడని దేవుడు అనుకున్నాడు, కానీ కొంచెం ఆగిపెడతాం, ఎందుకంటే ఏమో మారుతారేమోలే. ఆయన ఏంటైనా
ఆయన బిడ్డలు ఎవరు కూడా పాతాళానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్న దేవుడు. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడుదల చేసిన తర్వాత గమనించారు, ఆయనకి వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి ఇష్టం లేని ఆ బయలు దేవతలను పూజిస్తా, విగ్రహాలకి బలులు అర్పిస్తా, బయలుదేవత బలు అర్పిస్తా, వ్యభిచారము, కాము ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయన దీర్ఘశాయం చూపించాడంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరాలు. వెంటనే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడు. చూచాడు, ఇంకా మారతారు, ఇంకా మారతారు. అయ్యో నేను యెషయాను పంపించాను, నేను ఏలీయాను పంపించాను, నేను తర్వాత ఎలీషాను పంపాను, తర్వాత హెస్కేలును పంపాను, ఇర్మియాను పంపాను, పంపుతున్నాను కూడా పంపుతున్నాను కదా, వీళ్ళు మారతారులే అని మారలా. దీర్ఘశాంతం. నీ జీవితంలో కూడా నీకు ఇష్టం లేనిది, అది వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, నింద అవ్వచ్చు, కొన్నిసార్లు అది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అని అంటావా? అంటే నువ్వెవరివే? శరీరాలు సార్, అంతే కదా? అంటే నువ్వెవరివే? శరీరాలు సార్. అప్పుడు నీకేమంటది? నువ్వు మరణించిందాన్ని, నువ్వు మృతులైన వాడివి. దీర్ఘశాంతం. కాబట్టి పిల్లలను గమనిస్తే మరి ఇంకొకటి చూస్తే నేను కొంచెం నేను కంటిన్యూ చేస్తాను. దయాళుత్వం, దయగలిగిన వాడిగా ఉంటారు. అంతే సెల్లు అది కాబట్టి పిల్లరా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ 4 మనము ఈరోజు మనం ముగించేసుకున్నాం. రేపు వచ్చే భవిష్యత్తులో మిగతా ఆ యొక్క 3 ఉన్నాయి. 4 5 దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశాని, ఈ 5ని మరొక రోజు మనం ధ్యానించుకున్నాం. కాబట్టి ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను, నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? తెలుసుగా నీకు ఎవరో? దేవుని అడిగి, ప్రభా ఈ ఆత్మతో నేను నింపావు ప్రభా, కానీ నేను ఇంకా శరీర సంబంధిగానే ఉన్నాను ప్రభా, నాలో నుండి అవన్నీ కూడా తీసివేయండి ప్రభా అని దేవుని అడుగుదాం. దేవుని యొక్క కృప ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో దేవుడితోనే మాట్లాడాలి. మనుషులతో దయచేసి మాట్లాడాలి. దేవుని ఆత్మ సంచరిస్తూ ఉన్న సమయం. ఆయన ఆత్మ దేవుడిగా, ఆత్మ స్వరూపుగా, ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యం వల్ల తీసుకునే సమయంలో ఆత్మ దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఏం చెప్తామో, ఏం ఒప్పుకుంటామో ఆత్మ దేవుడు పరిశీలించి వాటిని బలపరచడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దేవునితో మాట్లాడతాం, దేవునికి చెప్తాం, ప్రభా నేను శరీర సంబంధిని, నాలో ఆవేశం ఉంది, నాలో కలహం ఉంది,
నాలో అసూయ ఉంది, నాలో భేదము ఉన్నది, నాలో మక్కుతనం ఉన్నది, అపవిత్రత ఉంది, అలానే నా తండ్రి ద్వేషం ఉంది, ఇవన్నీ కూడా విగ్రహారాధన ఉంది. వీటన్నిటినీ వాటన్నిటి బట్టి నేను తప్పిపోయానయ్యా. మీరైతే నన్ను ఆత్మ సంబంధిగా చేశారు, మీ ఆత్మతో నన్ను నింపారు. కానీ నా ప్రభు విగ్రహం అయ్యా, నేను నా జీవితాన్ని ఎక్కువగా ప్రేమించానయ్యా, నా కుటుంబాన్ని నేను ఎక్కువగా ప్రేమించానయ్యా, నా ఉద్యోగాన్ని నేను ఎక్కువగా ప్రేమించానయ్యా. అవునయ్యా, నా భార్యని, నా భర్తని, నాకు పుట్టిన బిడ్డల్ని నేను ఎక్కువగా ప్రేమించాను. నేను విగ్రహారాధికున్నయ్యా, నేను విగ్రహారాధికున్నయ్యా. నన్ను క్షమించు, నన్ను క్షమించండి అయ్యా. ఎన్నోసార్లు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు, నాకైతే బుద్ధి రావట్లేదు ప్రభువా, నాకైతే జ్ఞానం రావట్లేదు ప్రభువా. అయ్యా నన్ను క్షమించు. నేను ఆత్మ సంబంధిగా ఉండాలని అయ్యా నేను ఆశిస్తున్నాను ప్రభువా. శరీర సంబంధిగా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. నన్ను మార్చండి అయ్యా, నన్ను మార్చండి అయ్యా, నన్ను మార్చండి అయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడిని అడగండి, దేవుడికి చెప్పండి, మీలో ఉన్న బలహీనత ఏంటో చెప్పండి, మీలో ఉన్న శరీరం కార్యం ఏంటో చెప్పండి. దేవుడిని అడగండి, దేవుడితో మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి. పిల్లారా దేవుడికి చెప్పండి, ఒప్పుకోండి, చెప్పండి, ఒప్పుకోండి, చెప్పండి. క్షమించమని అడగండి, క్షమించమని అడగండి, క్షమించమని అడగండి, క్షమించమని అడగండి. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్వేషం ఉందా, అసూయ ఉందా, కోపం ఉందా, క్రోధం ఉందా, ఆగ్రహం ఉందా, విగ్రహారాధన ఉందా, అవిశ్వాసం ఉందా? అవిశ్వాసం కూడా శరీర కార్యమే. లోకాశ ఉందా, జీవపు డంబం ఉందా, ఇవన్నీ కూడా శరీర కార్యం. దేవుడిని అడగండి, దేవుడిని అడగండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవా మీకు వందనాలు. మీరు జరిగించిన పరిచయం బట్టి వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. అలానే నా ప్రభావం ఆయన భగవాక్యం ద్వారా మీరు మమ్మల్ని నిరుద్ధులుగా చేసి దానిలో చేయడానికి మీరు కృపనిచ్చారు. మీరు మాట్లాడారు. అది మిగిలిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతి క్షణం కూడా నేను శరీర సంబంధిగా ఆత్మ సంబంధిగా అని చెక్ చేసుకొని మా జీవితాన్ని కొనసాగించి మహిళించే బిడ్డలుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రత్యేక మా మధ్యలో ఉన్న మరి సమూహం మీ చేతుల్లో జోసెఫ్ శామ్యూల్ బిడ్డ నా ప్రభావ మరి 9th క్లాస్ చదువుతుండగా అక్కడ హాస్టల్ రూమ్లో మంచి ఫ్రెండ్స్ని మీరు దయచేయండి. మరి తను చక్కగా చదవడానికి ప్రోత్సహించారు. మరి వారి కుటుంబాన్ని మీ చేతులు అప్పగిస్తున్నారు. కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మన బ్రదర్ భాస్కర్, మన సోదరు ఇండియా, మన దాని యువతను జ్ఞాపకం చేస్తున్నారు. వారి చుట్టూ మీకు పనిచేసి మీకు బలమైన సాక్షులుగా సాధనాలుగా వారిని వాడుకోవడం అట్లా నా ప్రభావం పరిచయం అయ్యా సహకరిస్తున్న ప్రతి బిడ్డలు పేరు పేరున ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించి మీరు పొందమని అయ్యా ప్రత్యేకముగా మందిరం కొరకు మీ పాదాలు ఎక్కడికి వస్తాను సహాయం చేయండి. మా మధ్యలో ఉన్న ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆమె నెమ్మదిని సమాధానం హైదరాబాద్లో ఉన్న ప్రతి పేరుని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం కడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపా రక్షణ ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన వాళ్ళందరికీ, కట్టబడిన రవికి, హైదరాబాద్ ప్రతి డైరీకి, మరి ప్రతి కుటుంబానికి, సార్వత్రిక సంఘానికి తోడుగా ఉంది. మనం
భద్రపరచునుగాక. ఆమేన్.